మంథని నియోజకవర్గంలోని మాదేపూర్ మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన శ్రీపాద విగ్రహం బీఆర్ఎస్ పార్టీకి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి మధ్య తీవ్ర దుమారం రేపుతా ఉన్నది. ఏదైతే మరి మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేయాల్సిన స్థానంలో ఇప్పటికే ఊరూరా శ్రీపాదరావు విగ్రహాలను ఏర్పాటు చేసి మహనీయుడంటే మానాన్నే అనే విధంగా గత ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో శ్రీపాద విగ్రహాలను ఏర్పాటు చేసిన శ్రీధర్ బాబు తిరిగి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మహనీయుల స్థానంలో మళ్ళీ తన తండ్రి విగ్రహాలను ఏర్పాటు చేసి మహనీయులు అంటే మా నాన్న అని చెప్పి చరిత్రను ప్రజలకు దూరం చేయడానికి ప్రయత్నిస్తున్నాడని చెప్పి బీఆర్ఎస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉండగా మరి కాంగ్రెస్ నాయకులు ఏదైతే శ్రీపాదరావు గురించి వ్యతిరేకంగా మాట్లాడితే దాడులు తప్పవని హెచ్చరిస్తున్న పరిస్థితులను బట్టి మంథనిలో కాంగ్రెస్ పాలన నడుస్తుందా లేదంటే ప్రజాపాలన ఇది రౌడీ పాలన అని చెప్పి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు మహిళా అధ్యక్షురాలు బీఆర్ఎస్కి సంబంధించిన అధ్యక్షురాలు మాట్లాడిన నేపథ్యంలో మరి మహిళలే ఆమెను తంతామని చెప్పడం ఇక్కడ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీన్ని బట్టి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇక్కడ రాక్షస పాలన నడుస్తుందా నియంత పాలన నడుస్తుందా ఇది ప్రజాపాలన లేదంటే మరి ఇక్కడ రౌడీ పాలన నడుస్తుందా అని చెప్పి విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో మరి ఈ అంశం ఎంత దూరం వెళ్తుందో వేచి చూడాలి. ఈరోజు మంథని నియోజకవర్గంలో పుట్ట మధుకర్ గారు మొట్టమొదటి నుండి మొదలుకొని ఇప్పటి వరకు కూడా ఎంతోమంది మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేయడం జరిగింది. మంథని నియోజకవర్గ ప్రజలు మహనీయుల చరిత్ర తెలుసుకొని వాళ్ళు బాగుపడాలి, వాళ్ళ యొక్క అన్ని ఎవరు ఏంటనేది తెలుసుకోవాలనే ఉద్దేశంతో పెట్టింది. కానీ మా నానే మహనీయుడు అనే విధంగా ఈరోజు శ్రీధర్ బాబు గారి వ్యవహారం ఉన్నది. అలాగే మెయిన్ ముఖ్య విషయం ఏంటంటే ప్రభుత్వ కార్యాలయాలలో ఖచ్చితంగా ఇలాంటి విగ్రహాలు ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదనే విషయాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మీ నాన్న శ్రీపాదరావు గారు మన నాయకుడు అయినంత మాత్రాన రేపు గుళ్ళ పెట్టిస్తారు, రేపు బళ్ళె పెట్టిస్తారు, రేపు ఆఫీసులలో పెట్టిస్తారు. అంటే ఎక్కడ పడితే అక్కడ మీ నాన్న విగ్రహాలు పెట్టించడం ఇదెక్కడి కర్మ? ఈ మా మంథని నియోజకవర్గానికే కర్మ పట్టిందనే విషయాన్ని మీ ద్వారా మా మంథని నియోజకవర్గానికి కర్మ రూపంలో ఈ విగ్రహాల రూపంలో వస్తుందని చెప్పి మేము నిజంగా చెప్తాను. ఈ విషయాన్ని సిగ్గుచేటు బయట ప్రజలందరూ కూడా ఈ విషయం మీద చర్చ జరుగుతున్నది. కనీసం ఇప్పుడైనా ఖచ్చితంగా ఆ ఆఫీసులో ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని వెంటనే తొలగించాలని చెప్పేసి మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం. జాగ్రత్త గీతాబాయి, మేము మాట్లాడతలేమని కాదు, ఎన్నన్నా మాట్లాడవచ్చు. నోరుందని మాట్లాడితే అది వెనుక వినేటోనికి కూడా బాగుండదు. నోరుందని మాట్లాడకు, నోరు అదుపులో చేసుకొని మాట్లాడు. ఇంకోసారి నువ్వు మాట్లాడినట్టయితే ఇట్లా కాదు మేము చెప్పేది, నిన్ను లాక్కొచ్చే ఇక్కడ కూర్చోబెట్టే 4 తన్నినాకనే మేము ప్రెస్ మీట్ పెడతాం. ఇది మా నాయకుని గురించి నువ్వు ఇంకోసారి మా గౌరవ పెద్దలు శ్రీధర్ బాబు గారి గురించి కానీ మా స్వర్గీయ శ్రీపాదరావు గారి గురించి నువ్వు పేరెత్తే బాగుండదు అనేసి మీకు హెచ్చరిస్తూ, ఇంకోసారి మా నాయకుల పేర్లు తీసే అర్హత కూడా నీకు లేదనేసి మేము చెప్తున్నాం. జాగ్రత్త కీర్తిబాయి, జాగ్రత్త గీతాబాయి, నువ్వు మాత్రం ఇంకోసారి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు. ముందు ఫస్ట్ నీ పాలక వర్గాలు ఇచ్చిన తీర్మానాన్ని చూసి నువ్వు మాట్లాడాలనేసి చెబుతూ, ఉమ్మడి జిల్లా నుండి కూడా చంద్రబాబు నాయుడే శ్రీపాదరావు గారిని పోల్చిండు సభలో. మీరు అది కూడా చూడరు, మీరు టీవీ చూస్తున్నారా? అసలు వార్తలు చూస్తే కదా మీకు అవన్నీ తెలిసేది. ఇవన్నీ తెలుసుకోకుండానే మీరు పిచ్చి పిచ్చి వాగుతున్నారు. మా స్వర్గీయ శ్రీపాదరావు గారు వారు మహనీయులు, ఏ విధంగా చూసినా వారు మహనీయులే. నువ్వు ఎన్నిసార్లు కాదన్నా కానీ వారి గోటికి కూడా పనికిరాని వ్యక్తివి, విన్నారా? అది అందుకే నువ్వు ఇంకోసారి వీరి గురించి మాట్లాడకుండా నోరు మూసుకొని ఇంట్లో ఉండు.